యూట్యూబ్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. మనకుండే రోజువారీ డేటాలో ఒక్క 10 మినిట్స్ సరిపోద్ది యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి. కానీ కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టడం అనేది చాలా కష్టం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాయి ఒక 2 మంత్స్ పైగా అవుతుంది. చాలా తక్కువ వీడియోస్ పెట్టా. అలాగే రోజు పెట్టలేకపోతున్నాను. ప్రతిరోజు పెట్టాలి, ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టాలి అనే స్టార్ట్ చేశా. కానీ నేను అలా చేయలేకపోతున్నా. నీకేమైనా మోటివేషన్ తగ్గిందంటే మోటివేషన్ ఏమీ తగ్గలేదు. మోటివేషన్ బానే ఉంది. రీచ్ తక్కువుంది, వ్యూయర్స్ తక్కువున్నారు. ఇలా చాలా కారణాలున్నాయి. కానీ బాగా ఆలోచించి చెక్ చేస్తే ఏమైందంటే, ఇప్పుడున్న సక్సెస్‌ఫుల్ యూట్యూబర్స్ అందరూ కూడా ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళే. అది నాకు అర్థమైతుంది. నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టేంటంటే, మనకేది టాలెంట్ లేదు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి. మనలో టాలెంట్ ఏంటో తెలుసుకోవాలి. ఆ టాలెంట్‌ని యూజ్ చేసుకొని యూట్యూబ్ వీడియోస్ చేయాలి అనుకొని స్టార్ట్ చేశా. ఏదో ఒకటి నాలెడ్జ్ ఉండేవారు, టాలెంట్ ఉండేవారు కన్సిస్టెన్స్‌గా వీడియోస్ చేయడం కొంచెం పాజిబుల్. మనలాంటోళ్ళకి చాలా కష్టం. ఇది ఎక్కడ ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టాలంటే ఏం స్టార్ట్ చేయాలి? ఈరోజు ఏం పెట్టాలి? ఇలా ఆలోచించే టైమే ఎక్కువైపోతుంది. ఆలోచించే టైంలో ఏ కాన్సెప్ట్ రాకపోవడం వల్ల డీమోటివేషన్ చాలా ఎక్కువైపోతుంది. కానీ మనం ఆగొద్దు అని నా ఉద్దేశం. అలాగే మైండ్‌లో కొన్ని కథలున్నాయి. కథలుంటే సరిపోద్దా? ఆ కథని రికార్డ్ చేయడానికి సరిగ్గా ఆ కథని అందరికీ నచ్చేలాగా స్క్రీన్ ప్లే చేయడానికి కొంత టైం పడతది. ఆ టైం వరకి యూట్యూబ్ ఖాళీగా ఉండొద్దు కదా! నువ్వు ట్రై చేస్తున్నావు సరే, ఏదో ఒకటి మైండ్‌లో ఉంది. ఒక కథని తీద్దాం అనుకుంటున్నావు. కానీ అంతవరకి ఇది ఖాళీ ఉంచకూడదు కదా! సో, ఇన్ని రోజులు నా ఛానెల్‌లో యూట్యూబ్‌లో వీడియోస్ రాకపోవడానికి కారణం అదే. నేనొకటి రాసుకుంటున్నా. ఆ రాసుకున్నంత వరకి ఇలా ఖాళీగా అనుకోకుండా జరిగిపోయింది. ఈ పండగని లేదంటే వేరే వేరే పనుల వల్ల అనుకోకుండా జరిగిపోయింది ఈ గ్యాప్. నేను రాసుకుంటా. రాసుకొని అంతా అయ్యాక అప్పుడు అనౌన్స్ చేస్తా. కానీ ఈలోపు ఖాళీగా ఉండొద్దని ఫిక్స్ అయ్యాను. ఏం చేస్తావు? ఏ కంటెంట్ చేస్తావు? ఫస్ట్ నుంచి మనం అనుకున్నదే. ఏదో ఒకటి చేద్దాం. రోజు వీడియోస్ పెడదాం. ఎలా అయినా సరే గ్రో అవుతాం. చూద్దాం. అయితే చాలా హ్యాపీ. అవ్వాలనే కోరుకుంటున్నా. అవ్వకపోతే అన్న ఆలోచన లేదు. ఏదో ఒకటి చేసి అవుదాం. ఒకవేళ కొన్ని సంవత్సరాలొచ్చిన తర్వాత కూడా మంచి రీచ్ రాక, ఏమీ చెయ్యక యూట్యూబ్ ఛానల్ ఇలాగే ఉండిపోయిందంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఫెయిల్యూర్ అని ఫిక్స్ అవుదాం. ప్రస్తుతానికి మాత్రమైతే ఐ విల్ కీప్ ఆన్ ట్రైయింగ్. మీరు గూడా మీకుండే టాలెంట్‌నైనా, లేదంటే మీరు రోజువారీ చేసే పనినైనా ట్రై టు రికార్డ్. రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేయండి. రీచ్ రాదు. మళ్ళీ అప్‌లోడ్ చేయండి. మళ్ళీ రీచ్ రాదు. కీప్ ఆన్ ట్రై. లెట్స్ సీ. ఇప్పుడు నేనేమైనా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయట్లేదు. మీకు పెద్ద పెద్ద అడ్వైస్‌లు ఇవ్వడానికి, నా నుంచి మీరు ఇన్‌స్పైర్ అవ్వడానికి. బట్ స్టార్ట్ చేయండి అనేది నేను చెప్పగలను. ఎందుకంటే నీ ఐడెంటిటీ. జస్ట్ అరే సపోజ్ మాట్లాడుకుందాం. స్టార్ట్ చేసినప్పుడు నేనొక్కరికి కూడా తెలీదు. నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది నన్ను చూస్తున్నారుగా, వాళ్ళకి నేను తెలుసు. పండక్కి ఊరెళ్ళిన తర్వాత కొంతమందన్నారు, "నీ వీడియోస్ నేను టీవీస్‌లో చూస్తా.
చిన్నపిల్లడు అంటున్నాడు. మాయ నువ్వు టీవీలో కనబడుతున్నావు, ఫోన్‌లో కనబడుతున్నావు అంటున్నాడు. సంథింగ్ ఏదో ఒకటి నన్నైతే గుర్తుపెట్టుకున్నారుగా ఎక్కడో ఓ దగ్గర చూసి. సో, ఈ చిన్నది మాత్రం ప్రస్తుతానికి సంపాదించా. ఆ ఒక్కటే నాకు చాలా మోటివేట్ చేసింది. ఆ ఒక్కటే మాయ నిన్ను నేను టీవీలో చూసా. చాలు. నేను స్టార్ట్ చేసింది 0 కదా! 0.0001% చాలు. కొన్ని సంవత్సరాలు ట్రై చేస్తా. నా వర్క్‌కి ఇబ్బంది లేకుండా నాకు టైం ఉన్నప్పుడల్లా ట్రై చేస్తా ఉంటా. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఉంటే సజెషన్స్ కామెంట్‌లో చెప్పండి. లేదంటే మీరు ఇన్‌స్టాలో డీఎం కూడా చేయండి. థాంక్ యూ ఫర్ సపోర్ట్.